మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిడదముకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము ఆదికాండము 24వ అధ్యాయము 53 నుంచి 67 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 24వ అధ్యాయము 53 నుంచి 67 వరకు ఈ విధంగా రాయబడినది. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి అబ్రహాము యొక్క సేవకుడు, పనివాడు, మరి ఇస్సాకుకు సాటి అయిన సహాయమును సిద్ధపరచుటలో అబ్రహాము తెలియజేసిన రీతిగా తన దాసుని మాటకు విలువనిచ్చి తాను వెళ్ళి తన స్వజనుల యొద్ద మరి ఆ ఇస్సాకుకు కుమార్తెను సిద్ధపరచుటలో మరి యెహోవా యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారై దేవుని చిత్తాన్ని జరిగించి మరి అక్కడ ఆమె యొక్క మరి విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని బట్టి నేడు వారు వచ్చిన పని సంపూర్తి చేసుకుని తిరిగి వెళ్ళే ముందు వారికి తమ యొద్దనున్న విలువైన వస్తువులను ఇస్తున్నారు. అందులో భాగంగా తరువాత ఆ సేవకుడు వెండి నగదులు, బంగారు నగదులను, వస్త్రమును తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరికిని తల్లికి కూడా విలువగల వస్తువులు ఇచ్చాను. అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క కార్యాన్ని నిర్ణయిస్తూ వారికి బహుమతులనిచ్చి వాళ్ళు ఏం చేస్తాడు, అతడు అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆ రాత్రి వాసు బస చేసి అక్కడ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మరి ఉదయాన్నే లేచి తిరిగి తన యజమాని యొద్దకు వెళ్ళడానికి వారి దగ్గర మరి సెలవు పుచ్చుకుంటున్నారు. ఆ సందర్భంలో ఆ యొక్క పనివాడు ఎవరు, అబ్రహాము యొక్క పనివాడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన చేసిన పనిని, అంటే దేవుడు తన పట్ల చేసిన కార్యాన్ని బట్టి అతడు తనతో కూడానున్న మనుష్యుల అన్నపానములు పుచ్చుకున్న తర్వాత ఆ రాత్రి అంతయు నుండి ఉదయమున వారు లేచి అప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపుడని వారితో చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నది 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునండిది. మరి తల్లి కానీ సహోదరుడు కానీ మరి ఇంత త్వరితగతిన పంపించడంలో మరి వారు కొద్దిగా తమ హృదయాలలో ఆలోచన చేసి ఒక 10 దినాలైనా ఇక్కడ ఆ చిన్నదాన్ని ఉండని అని చెప్పి ఆ పనివాణ్ణి అడిగినప్పుడు అప్పుడు అతడు యెహోవా నా ప్రమాణమును సఫలము చేసిన గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమాని నీ యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొనిరి. ఎప్పుడైతే తాను ఆ విధంగా తెలియజేశాడో వెంటనే రెబెకా సహోదరును తల్లియు మరి రెబెకాను పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొనిరి. రెబెకాను పిలిచి ఈ మనుష్యులతో కూడా వెళ్ళుదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళుదునెను. అంటే అది దైవ చిత్తమని తను గ్రహించి అది దేవుని ఉద్దేశమని గ్రహించిన రెబెకా అందుకు పూర్తిగా సహకరిస్తూ వెళ్ళేదనని
తన తల్లితో సహోదరునితో ఆ యొక్క పనివారితో చెప్పింది. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను ఆమె దాదీని అబ్రహాము సేవకునికి అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు, అంటే మరి వారు 10 దినాలు ఉంచాలనుకున్నప్పటికీ మరి కుమార్తె యొక్క నిర్ణయాన్ని బట్టి వారు ఏమాత్రము తడువు చేయక అది దైవ చిత్తం అనే విషయాన్ని గ్రహించి అందుకు సిద్ధపరిచారు. వారు రెబెకాతో, మా సహోదరి నీవు వేలకు తల్లివగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దీవింపగా, అంటే బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తూ మరి దేవుని యొక్క సహాయం చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత ఇవన్నీ కలిగిన విషయాన్ని వారు భావించారు. అందుకు రెబెకా ఆమె పనికెత్తలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబెకాను తోడుకొని పోయెను. ఈ విధంగా మరి రెబెకా తన పనివారు కలిసి మరి అబ్రహాము ఇంటికి ప్రయాణమై వస్తున్నారు. అంటే దేవుడు ఏదైతే అబ్రహాముకు చెప్పాడో ఆ అబ్రహాము తన పనివానికి చెప్పినప్పుడు ఆ పనివాడు దానిని నిర్వహించి దైవ చిత్తానుసారంగా ఆ కుటుంబాన్ని దర్శించి అక్కడి నుండి మరి ఇస్సాకుకు సాటి అయిన సహాయాన్ని సిద్ధపరిచి తీసుకొస్తున్నాడు. అయితే ఇస్సాకు బెయేరు లాహీరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమున కాపురముండెను. అప్పటికి మరి ఇస్సాకు మరి ఈ యొక్క ప్రదేశం ఈ బెయేరి లాహోరియి అనే మార్గాలకు వచ్చి అక్కడ ఆ దక్షిణ దేశంలో వారు కాపురం ఉంటున్న సందర్భాలు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. అంటే తన పొలములోనికి మరి అతడు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కనిపెడుతూ తాను విశ్వాస జీవితంలో ఎట్టి స్థితి కలిగి ఉన్నాడో ఇక్కడ ఇస్సాకును గురించి తెలియబడిన మాట. సాయంకాలం మందు ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. అంటే ఆ వెళ్ళిన పనివారు తిరిగి వస్తున్న దృశ్యాన్ని ఇస్సాకు గమనించాడు. అయితే రెబెకా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, అంటే ఎప్పుడైతే దేవుడు వారి పట్ల ఈ కార్యాన్ని జరిగించాడో, అంటే దైవ చిత్తానుసారమైన కార్యాలుగా వారు భావించి ఈ పరిస్థితులన్నీ కూడా మరి దేవుని యొక్క చిత్తములో వారు జరిగిస్తున్నారు. అందును బట్టే రెబెకా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అంటే ఎప్పుడైతే ఆ పనివాడు ఇతడు నా యజమానుడు అని చెప్పిందో, అంటే అతను ఎవరంటే అబ్రహాము యొక్క కుమారుడు తాను గమనించింది. వెంటనే తాను తన ముఖం మీద ముసుగు వేసుకుని మరి తాను చూచినదై ఉన్నది. అప్పుడు దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించాను. ఇవన్నీ జరిగిన సంఘటన అంతా కూడా ఇస్సాకుకు మరి ఆ పనివాడు, అబ్రహాము పనివాడు తెలియజేసినప్పుడు ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అంటే శారా బ్రతుకున్నప్పుడు ఏ గుడారంలో అయితే నివసించిందో ఆ గుడారంలోనికి ఈ రెబెకాను తీసుకొని వెళ్ళి అట్లు అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. ఈ విధంగా మరి శారా నివసించిన ఆ గుడారములో ఇస్సాకు మరి తనకి సాటి అయిన సహాయంగా చేర్చబడిన ఆ రెబెకాను అక్కడ ఉంచినట్లుగా వాక్యము తెలియజేసింది. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను. అంటే తన తల్లిని గుర్తు చేసుకున్నాడు. అంటే వృద్ధాప్యమందు మరి దేవుడు అబ్రహామును శారాను ఆశీర్వదించిన తర్వాత తాను పుట్టిన విధానాన్ని బట్టి, ఆ తర్వాత ఇటీవల తల్లి చనిపోయినప్పుడు ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ మరి తన భార్యతో తాను పంచుకుంటున్న సందర్భాలు. కాబట్టి దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశములో దేవుడు వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నేడు ఇస్సాకు తాను తన భార్య అయిన మరి
ఎవరైతే దేవుని యొక్క చిత్తములో ఏర్పరచబడిన రిబకా ఉందో ఆ రిబకా విషయంలో తాను దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగిన వాడై ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన కార్యాలందు అతడు జీవించున్నాడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నేడు అట్టి విశ్వాస జీవితాన్ని, అట్టి ప్రార్థనా జీవితాన్ని మనమును కూడా కలిగి ఉంటే దేవుడు మన పట్ల కూడా ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చి మన యందు ఆయన తన కృపను విస్తరింపచేయనని పరిశుద్ధాత్మదేవుడు మరి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన అబ్రహాము యొక్క పనివారు వారు వెళ్ళిన ప్రయాణంలో వారికి తోడయండి, మార్గం అంతట్లో తోడయండి, మరి చేరవలసిన తన స్వజనుల యొద్దకు వారిని చేర్చి మరి తాను ఊహించినట్లుగా, ఆలోచించినట్లుగా, తలంచినట్లుగా మరి ఒక స్త్రీ యవ్వన కుమార్తె మరి ఆ ఒంటెలకు నీళ్లు పోయిట, తనకి నీళ్ళు ఇచ్చుట, ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ వారు సేదతీరి తన సహోదరుడితో తల్లితో మాట్లాడి విషయాలన్నీ తెలియజేసి తిరిగి నాయన క్షేమకరంగా అబ్రహాముకు మరి కోడలను సిద్ధపరిచిన ఆ పనివాణిని బట్టి దేవా నీవు వారి మధ్య చేసిన కార్యాలను బట్టి వందనాలు. అవును, నీ యందు నమ్మిక ఉంచి వారిని నీవు ఎట్టి రీతిగా ఆశీర్వదించి దీవించువాడవై ఉన్నావో అట్టి ఆశీర్వాదాలు, దీవెనలు నేడు మాకును, మా బిడ్డలకును, మా కుటుంబాలకు అనుగ్రహించమని నీ వాక్యమును బట్టి, నిన్ను బట్టి నీ కృపయందు మేము కొనసాగుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఆయా స్థితుల్లో ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి ఈ దిన పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాపై నుంచి మీరు ఆఖడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలు మాకు దయచేయం. మరి అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో తేకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.